చేసుకున్న అందరూ కూడా చెప్పండి. రక్షస్వమా పదే పదే మాం రక్షంతు మమ సహ కుటుంబానాం రక్షంతు. జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివాధాత్రి స్వాహ స్వర్గా నమోస్తుతే నమోస్తుతే. జగదంబ విష్ణుపాలిని మాతాకి ప్రసన్న మహాకాళి మాతాకి. ఓం శ్రీ ప్రసన్న శ్రీ మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణే శ్రీ ప్రసన్న మహాకాళి దేవ్యై నమః. తవ పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ప్రణశ్యంతి ప్రదక్షిణపదే పదే పాపోహం పాపగర్వాహం పాపాత్మా పాపసంభవః. కృపయాదేవ శరణాగతవత్సలే అన్యథా శరణమాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష సురేశ్వరీ జగదీశ్వరీ. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇది మాం మత్వా క్షమస్వ. పరమేశ్వరి ప్రసన్న మహాకాళి మమ సర్వ అపరాధాని క్షమ్యతాం. మాం రక్షంతు మమ సహ కుటుంబానాం రక్షంతు. అందరూ కూడా చక్కగా ఒకసారి చెప్పలేసుకుని తెలిసి క్షమించడం నమస్కారం చేసుకోండి. ఈ పూటకి పూజ కార్యక్రమం సమాప్తి. సాయంత్రం 6 గంటల నుండి శ్రీచక్రార్చన ఆడవాళ్ళ చే అంటే సువాసనలో ఆడవాళ్ళందరూ చేత సామూహిక ఉచిత కుంకుమార్చన లలితాపారాయణతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది 7 గంటల నుండి. ప్రతి ఒక్కరూ కూడా దేవాలయానికి చేసి ప్రసన్న మహాకాళి అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరు. రేపు ఉదయం 6 గంటల నుండి 9:30 వరకు శ్రీ ప్రసన్న మహాకాళి అమ్మవారికి శత ఔషధయుక్త శక్తిన్యాస పూర్వక ఘటాభిషేకం. ప్రతి ఇంటి నుండి కూడా ఒక బింద నీళ్లు తీసుకుని రావాల్సి ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకుని రావాలి. మన గ్రామ శ్రేయస్సు కొరకు ప్రతి ఇంట్లో కూడా అంత శుభం జరగాలనేటువంటి సంకల్పంతో రేపు పొద్దున అమ్మవారి మూలవిరాటికి అభిషేకము. రేపు సాయంత్రం రథోత్సవం రథయాత్ర ప్రారంభమవుతుంది 5:30 నుండి. మరి కొద్దిసేపట్లో మీ అందరికీ తీర్థ ప్రసాదాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం ఇంకొక విశేషం. ఈ 3 రోజులు ప్రయాణం దీక్షాపూర్వకంగా చేసినటువంటి ఇంకొక కార్యక్రమాలకి రేపు మధ్యాహ్నం 12:30 చండి హోమంతో యొక్క కార్యక్రమం ముగిసి మహాపూర్ణాహుతి ఇవ్వడం జరుగుతుంది. 1 గంట నుండి అమ్మవారి అన్నప్రసాద కార్యక్రమం భోజన కార్యక్రమం అనే దేవాలయంలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా దేవాలయానికి విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అవకాశం ఉంటే దేవాలయ అభివృద్ధికి సహకరించి ప్రసన్న మహాకాళి సమేత వీరభద్ర స్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు. జగదంబ విశ్వపాలిని మాతాకి ప్రసన్న మహాకాళి మాతాకి వీరభద్ర భగవానుకి వీరభద్ర భగవానుకి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. భగవాను శాస్త్రాంగం ఆడవాళ్ళు మోకాళ్ళ నమస్కారం చేసుకోండి.
మాటలు అందజేయవలసిందిగా కోరుతున్నాను. जय बोलो गणेश महाराज की जय। గతంలో చూసినట్టయితే ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. మార్పులో భాగంగానే మరి మనం తీసుకున్న కార్యక్రమం విజయవంతం అవుతుందని చెప్పేసి, అదేవిధంగా ప్రతి మండలంలో 1000 సార్లు భక్తులతో జయగణేశ్వర రావడం వస్తే వాళ్ళందరూ కూడా స్వీకరించి ప్రతి మండలానికి రావడం, ఆ మండలంలో ఈ యొక్క నామం చేసే ఆశ్రమాలు భక్తులు ఉంటాయో అది కూడా తీసుకెళ్ళి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి చైర్మన్ గారు ప్రకాశం అన్న కూడా చాలా ఉత్సాహంతో మన పార్టీకి నేను అన్నదాన్ని ఈ నియోజకవర్గంలో ప్రత్యేక పార్టీ సమితి కూడా అదేవిధంగా వాళ్ళ ఉన్న
गणेश महाराज की जय बोलो गणेश महाराज की प्रसन्न महाकाली माता की प्रसन्न महाकाली माता की प्रसन्न महाकाली माता की जय गणेश महाराज की जय ఈరోజు జై గణేష్ భక్త సమితి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గంలో మరి ఫౌండర్ చైర్మన్ అయినటువంటి జైన్ కుమార్ చారి గారికి మరి అదేవిధంగా ఉత్సవ కమిటీ తెలంగాణ చైర్మన్ అయినటువంటి జ్ఞానేంద్ర కుమార్ గారికి ప్రసాద్ గారికి ఈ యొక్క ఎల్బీ నగర్ ఈరోజు జై గణేష్ ఉత్సవ సమితి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భాగంగా ఎల్బీ నగర్ నియోజకవర్గానికి మరి నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం, అదేవిధంగా మరి ఇక్కడ చైర్మన్తో పాటు ప్రతి డివిజన్ నుంచి అధ్యక్షులుగా కార్యవర్గాన్ని ఎల్బీ నగర్ నియోజకవర్గం కార్యవర్గాన్ని చాలా వరకు కూడా ఎన్నుకోవడం, ఈ యొక్క కార్యక్రమం మరి ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్త సమితి సభ్యులందరికీ కూడా మరి అదేవిధంగా పత్రికా సోదరులకి ఇక్కడ ఇచ్చేసినటువంటి అమ్మవారి భక్తులకి ప్రత్యేకంగా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ మరి ఏదైతే మంచి నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ కమిటీని గతంలో 7 సంవత్సరాల కింద మరి జైన్ కుమార్ గారు స్థాపించి మరి వారి ఆధ్వర్యంలో జ్ఞానేంద్ర ప్రసాద్ గారు చైర్మన్గా కూడా ఉండి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళిన తరుణంలో వారు నన్ను ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి మీరు చైర్మన్గా ఉండాలనే ఆలోచనతో వచ్చినప్పుడు నేను దాన్ని స్వాగతిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మంచి భక్తి భావనతో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ మరియు నవరాత్రులు నిర్వహించుకోవాలనే ఆలోచనతోని ప్రతి మండపం నుంచి కూడా మట్టి వినాయకులను పెట్టాలనే సంకల్పంతో వారు ప్రతి మండపాన్ని కూడా టచ్ చేస్తూ అక్కడ భక్తులకు ప్రోత్సహిస్తూ మరి భక్తి భావంతోనే పూజలు చేయాలని మంచి ఆలోచనతో పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ప్లాస్టిక్ ప్యారిస్తో ఏదైతే వినాయకులను తయారు చేస్తున్నారో అది నిర్మూలించాలి, మరి కాలుష్యాన్ని నివారించాలి, జల సమృద్ధిని పెంచాలి. జలంలో కాలుష్యం ఉంటే మాత్రం ప్రజలు కాదు అక్కడ ఉన్నటువంటి జీవరాశులకు కూడా ప్రమాదం అనే మంచి ఆలోచనతో తీసుకునే నిర్ణయానికి మేము స్వాగతిస్తూ మేము కూడా మా వంతు కృషిగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తాం. మరి కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం ప్రతి మండపానికి వెళ్ళి 1101 సార్లు మరి జై గణేష్ అనే నామపత్రాన్ని రాసినట్టయితే ఆ పత్రాలన్నీ కూడా తీసుకొని కాణిపాకం తీసుకెళ్ళి అక్కడ వినాయకుడికి సమర్పించి వారు బాగుండాలనే మంచి భావనతో మరి మన రాష్ట్రం కూడా మంచి సుభిక్షంగా ఉండాలనే మంచి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ముందుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఎల్బీ నగర్ నుంచి కూడా ఇంకా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ సేవా కార్యక్రమంలో ఇంకేదైనా కానీ మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మేము అందరం కూడా కమిటీ ద్వారా ముందుకెళ్తామని, కమిటీ ఇంకా కూడా చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని మంచి ఆలోచనతో ఈ యొక్క కమిటీ సభ్యులు అందరం కూడా నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. ప్రత్యేకంగా నన్ను నియామకం చేసినటువంటి చారి గారు కానీ జ్ఞానేంద్ర ప్రసాద్ గారు కానీ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై గణేష భక్తి సమితి ఇవాళ తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యవంతం తేవడం కోసం మా సంస్థ ఇవాళ ముందుకెళ్తుంది. దాంట్లో భాగంగానే ఇవాళ ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కమిటీని చైర్మన్గా ప్రకాష్ గారిని, అధ్యక్షురాలుగా మన జ్యోతి గారిని, తదితర అన్ని డివిజన్ స్థాయిలో అన్ని నియోజకవర్గ స్థాయిలో కమిటీలు వేయడం జరిగింది. జై గణేష భక్తి సమితి ఇవాళ భక్తి శ్రద్ధలతో మన సంస్కృతి సాంప్రదాయాలను రక్షిస్తూ ప్రతి ఒక్కరు కూడా వినాయకుడిని మట్టితోనే పెట్టండి అనే ఒక లక్ష్యంతో ప్రజల్లో చైతన్యవంతం చేయడానికి పెద్ద పెద్ద వీధుల్లో పెద్దవి పెట్టే విగ్రహాలు కాకపోయినా కూడా ప్రతి ఇంట్లో కూడా ప్రతి కుటుంబంలో మట్టి వినాయకుడిని పూజించండి అనే ఒక కాన్సెప్ట్ మీద ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ కంప్లీట్గా పిఓపిని అవాయిడ్ చేసి మట్టి వినాయకుడిని పూజించి తద్వారా భక్తి శ్రద్ధలతో మన పర్యావరణం రక్షించుకోవడం కోసం మా సమస్య యొక్క ముఖ్య ఉద్దేశమే అది. ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని పూజించండి, తద్వారా పర్యావరణాన్ని రక్షించండి. అదేవిధంగా యువతలో కూడా భక్తిభావాన్ని పెంపొందించి ఆ మండపాల్లో ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా 1001 టైమ్స్ వీలైతే మినిమం 1001 టైం వాళ్ళు ఓపికంటే ఎంతైనా సరే 1001 టైమ్స్ జై గణేష అనే రామకోటిలాగా ఇది ఒక మంచి కార్యక్రమంగా ప్రతి మండపంలో కూడా మేము వాళ్ళందరికీ చేస్తున్నాం.
తద్వారా వినాయకుడు పుట్టినటువంటి వరసిద్ధి వినాయక కాణిపాకంలో తీసుకెళ్ళి మా సంస్థ ద్వారా ఈ కాపీలంతా కూడా వాళ్ళ కోరికలను భగవంతుడికి సమర్పించి ఖచ్చితంగా సమాజం బాగుండాలనే ఒక మంచి లక్ష్యంతో మా ముందు 3 లక్ష్యాలతో మేము ముందుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వినాయకుడిని, మట్టి వినాయకుడిని పూజించాలా, పర్యావరణాన్ని రక్షించుకోవాలా. 1001 టైమ్స్ జై గణేశ పేరు మీద రాసినటువంటి ఆ రాతలంతా కూడా రామకోటిలాగా తీసుకెళ్లి కాణిపాకం విఘ్నేశ్వరుడు సమర్పించి తద్వారా ప్రజలందరూ కూడా సుఖసంతాలతో మొత్తం అన్ని రంగాలు కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో మా లక్ష్యం ముందుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా కేవలం వినాయక చవితే కాకుండా మా సంస్థ యొక్క లక్ష్యం పర్యావరణాన్ని మొత్తం ఏదైతే ప్రజల కోసం ఎక్కడైతే మా సంస్థ అక్కడ ముందు ఉంటుంది. ఏ సమస్య అయినా కూడా మేము ప్రజల్ని చైతన్యవంతం చేసేదానికి ఈ సంస్థని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా మా పర్యావరణం కానీ పచ్చదనం కానీ ఇవన్నిటికీ కూడా మేము ముందు లక్ష్యాలతో ఉన్నాయి. కాబట్టి ముందు ఈ వినాయక చవితి వస్తుంది కాబట్టి ఈ గణేషుని ప్రతి ఒక్కరూ మీ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే ఎక్కడ వీలైతే అక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు కూడా వీలైతే మట్టి వినాయకులు పెట్టండి. ముఖ్యంగా ప్రతి కుటుంబంలోనూ ప్రతి ఇంట్లోనూ పూజించే వినాయకుడిని మాత్రం ఖచ్చితంగా మట్టి వినాయకుడిని పూజించి తద్వారా మన పవిత్రతని కాపాడుకుందాం. ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుదామని ఈ విధంగా అందరికీ మనవి చేస్తూ నమస్కరించుకున్నాను. జై గణేష్ భక్తి సమితి తెలంగాణ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది మన జైన్ కదండి, జైన్ గారు స్థాపించి 7 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజున ఇక్కడ మనకి మాజీ కార్పొరేటర్ గారు వజీర్ ప్రకాష్ గారికి చైర్మన్గా ఇవ్వడం, అలాగే ఇక్కడ అన్ని డివిజన్లు చూసుకొని ప్రతి డివిజన్కి ఒక ప్రెసిడెంట్గా ఇచ్చి మంచి కాన్సెప్ట్ ఇది. ఏ పండగకైనా మనం ఏ రోజైనా ఏ పూజ చేసినా ఫస్ట్ గణేష్ని పెడతాము. అలాంటి గణేష్ పండగకి అంటే రంగురంగుల గణపతులు కాకుండా మట్టి గణపతులతో చేసి వేయాలి అనేది మంచి కాన్సెప్ట్. అందుకే నాకు కూడా ఈ ఏరియా నుండి చైతన్యపురి డివిజన్ ప్రెసిడెంట్గా ఇచ్చారు. వీళ్ళందరితో భక్తి శ్రద్ధలతో పనిచేయడానికి ఎవరైనా లేడీస్ అనేవాళ్ళు ముందుంటారు. అందుకని తప్పకుండా వీళ్ళందరితో సపోర్ట్ఫుల్గా ఉంటానని థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.